హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత. చూస్తున్నారు కదా, మా ఇంట్లో ఆల్ ఆఫ్ సడన్గా ఒకటి జరిగిందండి. వెంటనే మీకు చెప్పాలి అని మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే కంపల్సరీ ఇది మీకు చెప్పాలనే అనుకున్నానండి. చూడండి, మా ఇంట్లో మేము టీవీ యూనిట్ చేయించుకున్నాము. టీవీ యూనిట్ అట్లే డైరెక్ట్గా మేము చూస్తుండగానే కింద పడిపోయింది. టీవీ పగిలిపోయిందండి. చూడండి, చీలింది, చాలా చోట్ల చీలింది. అది మీకు సరిగా కనిపించటం లేదు. టీవీ కొంచెం అలా తగలగానే డిస్ప్లే వెళ్ళిపోతుందండి. డిస్ప్లే పోతే ఇంకా టీవీ పనికిరాదండి. మళ్ళీ మేము అడిగాము డిస్ప్లే వేయించడానికి, టీవీ మళ్ళీ రావడానికి 30,000 అవుతుంది అన్నారు. ఇంకా 30,000 ఎందుకు పెట్టాలి, ఇంకా వెయిట్ చేసి కొత్త టీవీ తెచ్చుకుందాము ఇంకా అని అనుకున్నాము. మరి పోయిన ఈ టీవీ ఎంతకు తీసుకుంటారు అంటే జస్ట్ 2,000 అంటండి. జస్ట్ 2,000 కథ పక్కన పెట్టండి. కానీ టీవీ యూనిట్ మీరు ఎప్పుడైనా కానీ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయించుకోండి. బాగా స్క్రూస్ వేసి బిగించుకోండి. లేకపోతే ఇలానే జరుగుతుంది. ఎంత డబ్బు పెట్టి తెచ్చుకుంటామండి టీవీని, ఇలా సడన్గా పడిపోతే ఎంత నష్టం చెప్పండి. నష్టమే కాదండి, పిల్లల మీద పడితే ఎంత ప్రమాదం చూడండి. టీవీ యూనిట్లు చేయించుకునేటప్పుడు దగ్గరుండి చాలా కేర్ఫుల్గా చేయించుకోండి, స్క్రూస్ వేసి బిగించి. బాయ్.